భారతదేశం ఏ దేశంతో కలిసి యొకువెరన్ సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నది? మాల్దీవులు. భారతదేశం మరియు మాల్దీవులు యొక్క ఉమ్మడి సైనిక వ్యాయామం అయినటువంటి యొకువెరన్ యొక్క 13వ ఎడిషన్ ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. దీనిని మాల్దీవులలోని మాఫిలహుస్లోని MNDF కాంపోజిట్ శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇటీవల బీమా రంగంలో అనగా ఇన్సూరెన్స్ సెక్టర్ FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 74% నుండి ఎంత శాతం వరకు పెంచారు? 100% వరకు. ఇటీవల 67వ గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ లేదా చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చంద్రికా టాండన్. దేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ఆమోదించారు? మధ్యప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని సెంట్రల్ జూ అథారిటీ CZA ఆమోదించింది. మరియు మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలోని గోవింద్గఢ్లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఇనిషియేటివ్ బెంగాల్ పులి యొక్క అరుదైన వైవిధ్యమైనటువంటి తెల్ల పులులను సంరక్షించడం మరియు పెంపకం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆర్ ప్రజ్ఞానంద. ప్రపంచ ఛాంపియన్ గుకేష్ను ఓడించి ఆర్ ప్రజ్ఞానంద 2025 టాటా స్టీల్స్ మాస్టర్స్ చెస్ టోర్నమెంటును గెలుచుకున్నాడు. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్నటువంటి 2వ భారతీయుడిగా నిలిచాడు. బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఏ దేశం ఆహార భద్రత అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఫిలిప్పీన్స్. 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ ఫెయిర్ ఇటీవల ఎక్కడ జరుగుతున్నది? ఫరీదాబాద్, హర్యానా రాష్ట్రం. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? యునైటెడ్ బై యూనిక్. క్యాన్సర్ మరియు దాని నివారణ, గుర్తింపు మరియు చికిత్స గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనగా UICC 2000 ఇయర్లో స్థాపించింది. క్యాన్సర్ సంబంధిత సవాలును ఎదుర్కోవడానికి ఈ దినోత్సవం సంఘాలు, వ్యక్తులు మరియు సంస్థలను ఏకం చేస్తుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ అనగా యునైటెడ్ బై యూనిక్. ఇటీవల వార్తలో కనిపించిన హెనిపా వైరస్లకు సహజంగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి జాతి ఏది? పండ్ల గబ్బిలాలు అనగా వీటిని ఫ్రూట్ బ్యాట్స్ అంటాము. నిపాకు సంబంధించిన హెనిపా వైరస్ అయిన క్యాంప్ హిల్ వైరస్ ఇటీవల ఉత్తర అమెరికాలో కనుగొనబడింది. ఈ వ్యాప్తి ఆందోళనను పెంచుతున్నది. ఈ హెనిపా వైరస్లు పారా మిక్సోవెరిడే కుటుంబానికి చెందినటువంటి జూనోటిక్ RNA వైరస్లు. వీటిని సహజంగా పండ్ల గబ్బిలాలు ఆతిథ్యమిస్తుంటాయి. వీటిని మనం ఫ్రూట్ బ్యాట్స్ అంటాము. మానవులతో సహా క్షీరదాలకు సోకుతాయి. ఇవి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం మరియు ఎన్సిఫిలాటిస్కు కారణమవుతాయి. సోకినటువంటి జంతువులు, కలుషితమైన ఆహారం లేదా నీరు మరియు మానవుని నుండి మానవునికి సంపర్కం ద్వారా ఇది ప్రసారం జరుగుతుంది. జ్వరం మరియు తలనొప్పి, మూర్ఛలు మరియు కోమా వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీకా లేదా యాంటీవైరల్ మందు ఇప్పటి వరకు అందుబాటులో లేదు. చికిత్స మాత్రమే అందుబాటులో ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా ఎవరిని నియమించింది? RP ఠాకూర్.
ఇటీవల ఏ దేశం ఎటిమాడ్ మరియు గదర్ 380 అనే 2 క్షిపణులను ఆవిష్కరించింది? ఇరాన్ దేశం. భారత సినిమా ఇండస్ట్రీలోని ఏ దర్శకుడు మరియు రచయిత పద్మపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు? సాయి పరంజ్పే. కవిత్వానికి గంగాధర్ జాతీయ అవార్డు ఇటీవల ఎవరికి లభిస్తున్నది? ప్రతిభ సత్పతి. జ్ఞానభారతం మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? 1 కోటి మనుస్క్రిప్ట్ల పరిరక్షణ మరియు డాక్యుమెంటేషన్. భారతదేశ మనుస్క్రిప్ట్ల వారసత్వాన్ని సర్వే చేయడానికి మరియు డాక్యుమెంటేషన్ చేయడానికి మరియు పరిరక్షించడానికి జ్ఞానభారతం మిషన్ 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. ఈ ఇనిషియేటివ్లో విద్యా సంస్థలు, మ్యూజియంలు, లైబ్రరీలు మరియు ప్రైవేటు కలెక్టర్లు పాల్గొంటారు. భారతీయ హజ్ యాత్రికులకు ఆరోగ్య సంరక్షణ సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ను ప్రారంభించింది? హజ్ సువిధ్ యాప్. భారత యాత్రికులకు వారి హజ్ ప్రయాణంలో వైద్య సహాయం మరియు ఆరోగ్య సంరక్షణ సహాయం అందించడానికి భారత ప్రభుత్వం హజ్ సువిధ్ యాప్ను ప్రారంభించింది. ఇటీవల వార్తలో కనిపించిన డీపర్బీల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఈ డీపర్బీల్ అస్సాంలోని గౌహతి శివార్లో ఉన్నటువంటి ఒక శాశ్వత మంచినీటి సరస్సు. ఇది గౌహతి యొక్క ప్రధాన తుఫాను నీటి నిల్వ బేసిన్గా పనిచేస్తున్నది. దీనిని 2002లో రామ్సార్ సైట్గా మరియు 2004లో ముఖ్యమైన బార్డ్ ఏరియాగా ప్రకటించారు. ఇది అస్సాంలోని ఏకైక రామ్సార్ సైట్. ఈ సరస్సు వలస పక్షులకు మద్దతు ఇస్తుంది. వీటిలో స్పాట్ బిల్డ్ పెలికాన్, లెస్సర్ అడ్జుటెంటు స్టార్కు మరియు బెర్స్ పొచార్డు వంటి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి జాతులు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి కోసం ఇటీవల ప్రకటించినటువంటి మిషన్ పేరు ఏమిటి? అణుశక్తి మిషన్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. దేశీయ చిన్న మాడ్యులర్ రియాక్టర్లను అనగా ఎస్ఎంఆర్లు అంటాము అభివృద్ధి చేయడానికి 20,000 కోట్ల న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల ఎలక్ట్రిక్ గరిష్ట ఉత్పత్తి కలిగినటువంటి చిన్న అణు రియాక్టర్లు. రోజుకు 7.2 బిలియన్ కిలోవాట్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎస్ఎంఆర్లు చిన్నవి, మాడ్యులర్ మరియు రియాక్టర్ ఆధారమైనవి. తక్కువ కార్బన్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తాయి. పెద్ద అణు కర్మాగారాలకు అనుచితమైనటువంటి ప్రదేశాలలో ఈ ఎస్ఎంఆర్లను మోహరించవచ్చు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను నేరంగా ప్రకటించినటువంటి మొదటి దేశం ఏది? బ్రిటన్. 24వ మెడ్ల్యాబ్ మిడిల్ ఈస్ట్ ఎగ్జిబిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటుంది. 6వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? కున్నంకులం, కేరళ.